హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శ్రీ బ్రహ్మణ టౌన్షిప్. నా పేరు జగన్. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చి మనకి పోరంకి అండి. పోరంకి చేపల కుండీల రోడ్ ఏదైతే ఉందో మనకి బందర్ రోడ్ ఫేసింగ్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్లోనే శ్రీ బ్రహ్మణ టౌన్షిప్ ఒక మంచి ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి బందర్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి. అండ్ మనకి చేపల కుండీల రోడ్ నుంచి మనకి మెయిన్ మనకి కనిపిస్తుండే చూడండి, ఆ కార్ వెళ్ళే ఇది మెయిన్ రోడ్ అండి. చేపల కుండీలో 200 ఫీట్ రోడ్ అది. ఆ 200 ఫీట్కి మెయిన్ ఎంట్రన్స్ ప్రాజెక్ట్ అండి ఇది. ఇందులో మనకి అన్ని కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకి 450 స్క్వేర్ యార్డ్స్ 450 గజాల పైనే ఉన్నాయండి. ఎందుకంటే ఇవన్నీ విల్లాస్ కట్టుకోవడానికి కానీ ఎవరైనా డెవలపర్స్ కానీ అలా ఒక మంచి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే కనుక టోటల్ ప్రాజెక్ట్లో వర్క్స్ అన్నీ జరుగుతున్నాయండి. మనకి ఈ ప్రాజెక్ట్కి మెయిన్ హైలైట్ ఏంటంటే బందర్ రోడ్డుకి మన 6 లైన్ అయితే జస్ట్ మనకి 300 మీటర్స్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది టోటల్గా 9 to 10 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇది. ఇందులో కనుక చూస్తే అన్ని 40 ఫీట్ సీసీ రోడ్స్తో చుట్టూ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఇందులో మన డెవలప్మెంట్స్ వచ్చేసి మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్, శ్రీ బ్రహ్మణ టౌన్షిప్ ఎక్కడ ప్రాజెక్ట్స్ ఇచ్చినా కూడా హై అండ్ క్వాలిటీ అండి. ఇప్పుడు మీరు చూస్తే కనుక చూడండి, ఈ కాంపౌండ్ వాల్ అనేది టోటల్ రెడ్ బ్రిక్తో కడుతున్నామండి. ఇప్పుడు మీరు చూస్తే కనుక టోటల్గా ఇది రెడ్ బ్రిక్తో మనం ఒక 9 ఫీట్ హైట్తో కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇందులో ఈ ప్రాజెక్ట్లో వర్క్స్ అనేవి చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూడండి, మొత్తం వర్క్స్ అనేవి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అండ్ దీనికి ఏంటంటే ఇందులో మెయిన్ హైలైట్ వచ్చేసి మనకి రోడ్డు కనెక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయండి. మనం ఏదైనా రెసిడెన్షియల్గా ఒక మంచి విల్లా కట్టుకోవాలి, ఒక పెద్దగా ఒక 600-500 స్క్వేర్ యార్డ్స్లో ఒక మంచి విల్లా కట్టుకోవాలన్నా, ఒక మంచి అపార్ట్మెంట్ తీసుకుని మనం డెవలప్ చేసుకోవాలన్నా ఇది బెస్ట్ లొకేషన్ అండి. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది 80 ఫీట్ రోడ్ అండి. ఇప్పుడు మీకు కనిపించేదంతా 80 ఫీట్ రోడ్. ఇది మనకేంటంటే 40-40 కింద డివైడ్ చేసి సెంటర్లో డివైడర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ వెల్ ప్లాంటేషన్తో. సో ఏంటంటే ఇది ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా బాగుంటుందండి. సిటీ లిమిట్స్లో మనకి ఏదైతే సిటీకి చాలా దగ్గరగా మనకి బందర్ రోడ్డుకి కూడా చాలా జస్ట్ ఒక 300 మీటర్స్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ నేను ప్లాన్ కాపీ కానీ ఇవన్నీ మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది.